నిన్న ఘనీభవన స్థాన నిమ్నత గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం బాష్పీభవన స్థాన ఉన్నతి థర్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ అన్నమాట. కణాధార ధర్మాల్లో మూడవది. దాని గురించి తెలుసుకుందాం. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన స్థాన ఉన్నతి. బాష్పీభవన స్థానం ఉన్నది. దీన్ని డెల్టా టీబీతో మనం సూచిస్తాం అన్నమాట. డెల్టా టీబీతో మనం చూపిస్తాము బాష్పీభవన స్థానం ఉన్నది. ఇప్పటి వరకు మనం నిమ్నతల గురించే చూస్తాం. బాష్పపీడనంలో కానీ ఇంకా ఘనీభవన స్థానంలో కానీ మనం తగ్గుదలని గమనించాం. ఇప్పుడు ఏమంటున్నారు? ఉన్నతి అంటున్నారు, ఎలివేషన్ అంటున్నారు. అంటే బాష్పీభవన స్థానంలో మాత్రం ఉన్నతి ఉందన్నమాట. బాష్పపీడనంలో కానీ ఘనీభవన స్థానంలో అయితే మాత్రం మనకి తగ్గుదల అనేది కనిపించింది. ఇప్పుడు ఏదైనా ద్రవం యొక్క బాష్పపీడనం వాతావరణ పీడనానికి సమానమైనప్పుడు ఆ ద్రవం బాష్పీభవనం అనేది చెందుతుందన్నమాట. ద్రవం యొక్క బాష్పపీడనం వాతావరణ పీడనానికి సమానం అవ్వాలి. అటువంటప్పుడు అది బాష్పీభవనం అనేది చెందుతూ ఉంటుంది. మనం ప్యూర్ సాల్వెంట్కి బాష్పీభవన స్థానాన్ని లెక్కించాం, దాన్ని T0 అనుకున్నాం. అలాగే సొల్యూషన్కి, ద్రావణానికి కూడా మనం బాష్పీభవన స్థానాన్ని లెక్కించాము, దాన్ని TS అనుకున్నాం. అనుకుంటే ఈ రెండిట్లో టీఎస్ఏ ఎక్కువ వాల్యూ వస్తుంది అనమాట. ఇప్పటి వరకు మనకి ప్యూర్ సాల్వెంట్లకే ఎక్కువ వాల్యూస్ వచ్చినాయి నిన్న మొన్న చూసిన క్వశ్చన్స్కి. ఈరోజు మాత్రం ద్రావణానికి టెంపరేచర్ ఎక్కువగా ఉంది. బాష్పీభవనం చెందడంలో ద్రావణం యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంది శుద్ధ ద్రావణి కంటే. ఈ డిఫరెన్స్ని డెల్టా టీబీ అంటాం, బాష్పీభవన స్థాన ఉన్నతి అంటాం అనమాట. టీఎస్ మైనస్ T0. దీనినే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటాం అనమాట. దీని నుంచి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం స్మాల్ m వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం. డెల్టా టీబీని ఉపయోగించి స్మాల్ m వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. స్మాల్ m అంటే ఏంటి? ద్రావితం యొక్క అనుభారం. మీకు నిన్న కూడా చెప్పాను, బాష్పీభవన స్థానం కానీ ఘనీభవన స్థానం కానీ బాష్పపీడన నిమ్నతకి, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్కి అనులోమానుపాతంలో ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆ రిలేషన్ మనం తీసుకుని బయలుదేరాలి. స్మాల్ m వాల్యూ కనుక్కోవాలంటే డెల్టా టీబీ డైరెక్ట్లీ ప్రొపోర్షనాలిటీ టు P0 మైనస్ PS, ఈ రిలేషన్ నుంచి మనం స్టార్ట్ అవుతాం అన్నమాట. అకార్డింగ్ టు రౌల్స్ లా, రౌల్స్ నియమం ప్రకారం రౌల్స్ లా ప్రకారం మనకు తెలిసిందేంటి? P0 మైనస్ PS బై P0 is equal to స్మాల్ w బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ M బై క్యాపిటల్ W. ఇది మనకు తెలిసింది. దీని నుంచి P0 మైనస్ PS is equal to స్మాల్ w ఇంటూ క్యాపిటల్ M బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ W ఇంటూ P0. దీంట్లో మనం చెప్పుకున్నాం కదా, ఈ M వాల్యూ P0 వాల్యూ రెండు కూడా కాన్స్టెంట్గా ఉంటాయి ఎప్పుడు కూడా. క్యాపిటల్ M P0 ఎప్పుడు కూడా అవి కాన్స్టెంట్లు అనమాట. క్యాపిటల్ M అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్, ద్రావణి యొక్క అనుభారం. P0 అంటే శుద్ధ ద్రావణి యొక్క బాష్పపీడనం అనమాట. ఆ రెండు కూడా ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. కాబట్టి P0 మైనస్ PS ప్రపోర్షనాలిటీ పెట్టుకున్నప్పుడు ఈ రెండు కాన్స్టెంట్లే కాబట్టి వాటిని తీసేయచ్చు. స్మాల్ w బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ W.
ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈక్వేషన్స్ 1 and 2 నుంచి డెల్టా టీబీ ఏమో పీ0 మైనస్ పిఎస్కి అనులోమన పదంలో ఉంటుంది. పీ0 మైనస్ పిఎస్ ఏమో స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూకి అనులోమన పదంలో ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మనం రిలేషన్ కలుపుతాం అనమాట. ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 1, 2 సమీకరణంలో నుండి డెల్టా టీబీ డెల్టా టీబీ directly proportionality to small w small m into capital W. ఇలా మనం రాసుకోవచ్చు. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు పెట్టినప్పుడు ఇక్కడ మనకి బాయిలింగ్ పాయింట్ కాబట్టి కేబీ అనే కాన్స్టెంట్ పెట్టుకుంటాం. కేబీ ఇంటూ స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ. ఇక్కడ కేబీ అంటే మోలాల్ ఉన్నతి స్థిరాంకం, మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్, మోలాల్ ఉన్నతి స్థిరాంకం. దీన్ని గ్రామ్స్లో ఇది. ఇంకా మనకి కిలోగ్రామ్స్లో కావాలంటే ఏం చేస్తాము, 1000తో మల్టిప్లికేషన్ చేస్తాం. స్మాల్ దీని నుంచి ఫస్ట్ మనం స్మాల్ ఎం రాసుకుందాం. స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ స్మాల్ డబ్ల్యూ బై క్యాపిటల్ డబ్ల్యూ ఇంటూ డెల్టా టీబీ. ఇది గ్రామ్స్లో ఎం వాల్యూ. మనకి కావాల్సింది కిలోగ్రామ్స్లో కావాలంటే ఇంటూ 1000తో మనం మల్టిప్లై చేస్తాం. డెల్టా టీబీ ఇంటూ 1000 ఇది కిలోగ్రామ్స్లో. ఇలా గ్రామ్స్లోను కిలోగ్రామ్స్లోను మనం ఈక్వేషన్స్ చూపిస్తాం. ఇది స్మాల్ ఎం వాల్యూ. డెల్టా టీబీ నుంచి మనకి ఇలా వస్తుంది. కేఎఫ్ కేబీ రెండు కూడా ఒకే రకమైన ప్రాసెస్లు ఇవి. నిన్నేమో డెల్టా టీఎఫ్ని దీనికి అనులోమన పదంలో పెట్టుకున్నా, మీరు డెల్టా టీబీ అనుకుంటాం అంతే. మీరు ఒక క్వశ్చన్ నేర్చుకుంటే రెండో క్వశ్చన్ కూడా ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఇవి కూడా ఉదాహరణకోటి అనులోమన పదంలో ఉన్నాయని తీసుకున్నాము. తర్వాత ప్రపోర్షనాలిటీ తీసుకున్నప్పుడు కేబీ అనే ఒక కాన్స్టెంట్ని తీసుకున్నాం, దాన్ని మోలాల్ ఉన్నతి స్థిరాంకం అంటాం అనుకున్నాం. తర్వాత వీటి నుంచి స్మాల్ ఎంని అటుగంటేసి డెల్టా టీబీని తీసుకొచ్చాం. స్మాల్ ఎంని అక్కడ పెట్టాం అంతే. తర్వాత కిలోగ్రామ్స్లో కావాలంటే ఇంటూ 1000తో మనం మల్టిప్లికేషన్ చేసాం. నెక్స్ట్ది ఎక్స్పెరిమెంట్ అనమాట. డిటర్మినేషన్ ఆఫ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన స్థాన ఉన్నతిని నిర్ణయించే ప్రయోగం. గాలి బాగా వేసేస్తుంది ఈరోజు కాలేజీలో, గాలి బాగా వస్తుంది. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ని మనం కనుక్కునే ప్రయోగం అన్నమాట. బాష్పీభవన స్థాన ఉన్నతిని నిర్ణయించే ప్రయోగం. దీనికి కూడా డయాగ్రామ్ ఉంది. ఇక్కడ ఒక బాయిలింగ్ ట్యూబ్ తీసుకున్నాం. బాయిలింగ్ ఫ్లాస్క్ తీసుకున్నాం. దీన్ని ఒక స్టాండ్ మీద పెట్టాం. ఇక్కడ బాయిల్ చేయడానికి వీలుగా మనం బున్సెన్ బర్నర్ని పెట్టాము. ఈ బాయిలింగ్ ట్యూబ్ కోసం మనం ఒక స్టాండ్ని ఒకటి ఏర్పాటు చేసాం. తర్వాత దీంట్లో ఒక తీసెల్ గరాటును ఒకదాన్ని ఏర్పాటు చేసాము. తీసెల్ గరాటు ఇది. తర్వాత దీని నుంచి ఒక ట్యూబ్, ఒక కండెన్సర్ని ఏర్పాటు చేసాం. ఒక గ్లాస్ ట్యూబ్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఒక బాయిలింగ్ ఫ్లాస్క్ని మనం తీసుకున్నాం. దీన్ని ఒక ఛాంబర్లో పెట్టారు. ఇదొక బాయిలింగ్ ట్యూబ్. దీంట్లో ఒక థర్మామీటర్ని ఏర్పాటు చేసాం మనం.
టెంపరేచర్ తెలుసుకోవడానికి మనం ఒక థర్మామీటర్ని ఏర్పాటు చేసాం. ఇందులో ఇదంతా వేపర్ వస్తుంది. ఇదంతానేమో హాట్ వేపర్ అన్నమాట, వేడి ఆవిరి. ఇదే ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ ఒక బాయిలింగ్ ట్యూబ్ తీసుకున్నాము. తీసుకుని దాంట్లో మనం ఫస్ట్ ప్యూర్ సాల్వెంట్ శుద్ధ ద్రావణిని నింపుతాము. శుద్ధ ద్రావణిని నింపి దాన్ని వేడి చేస్తున్నాం. వేడి చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ద్రావణం బాగా మరుగుతుంది. బాగా మరిగి ఆవిరి వస్తుంది కదా. ద్రావణం మరిగినప్పుడు ఏమవుతుంది, వేపర్గా మారుతుంది. ఆ బాష్పంగా మారిన తర్వాత ఆ బాష్పం ఈ కండెన్సర్ చూస్తారు కదా, ఈ వీటి ద్వారా ప్రయాణించి దీంట్లోకి వచ్చింది, ఇంకొక బాయిలింగ్ ట్యూబ్లోకి వచ్చింది. ఈ బాయిలింగ్ ట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఈ వేపర్ కనిపిస్తుందిగా మీకు, ఇక్కడ మరిగిన ఆవిరంతా కూడా ఈ విధంగా ప్రయాణించి దీంట్లోకి వచ్చింది. ఇక్కడికి రాగానే మనకి ఈ ట్యూబ్లో మనకి బాష్పం కనిపించగానే, ఆవిరి కనిపించగానే థర్మామీటర్లో రీడింగ్ నోట్ చేసుకోవాలి. దాన్ని మనం T0 అనుకోవాలి. మీకు ఇక్కడ మరిగి ఇందులోకి ఇక్కడ గమనిస్తూ ఉంటారు మీరు. గమనించినప్పుడు ఇక్కడ ఆవిరి మీకు కనిపించగానే, వేపర్ కనిపించగానే రీడింగ్ నోట్ చేసుకోవాలి థర్మామీటర్లో. అది T0 అనుకోవాలి. ఇప్పుడు ఈ గరాటు ద్వారా దీంట్లోకి ద్రావితాన్ని కలపాలి. సొల్యూట్ని కలిపాం. గరాటు ద్వారా ఈ ద్రావణికి ద్రావితాన్ని కలిపాం. ద్రావితాన్ని కలిపితే ఏమవుతుంది, సొల్యూషన్ తయారవుతుంది. సాల్వెంట్కి సొల్యూట్ని కలిపితే సొల్యూషన్ తయారైంది. ఇలా సొల్యూషన్ తయారైన తర్వాత మళ్ళీ వేడి చేస్తాం. మళ్ళీ వేడి చేసినప్పుడు మళ్ళీ ఆవిరి ఇందులోకి రాగానే మళ్ళీ టెంపరేచర్ నోట్ చేస్తాం. దాన్ని TS అనుకుంటాం. TS అనేది T0 కంటే కూడా మనకి ఎక్కువ వాల్యూ వస్తుందన్నమాట. ఈ థర్మామీటర్లో రీడింగు TS ఎక్కువగా ఉంటుంది. ద్రావణానికి వేడి చేసినప్పుడు మనకి థర్మామీటర్లో వచ్చిన రీడింగు ఎక్కువగా ఉంటుంది T0 కంటే కూడా. అప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కడితే మనకి TB వస్తుంది. TS మైనస్ T0 కడతాం అనమాట. ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ రెండు వాల్యూస్ని కనుక్కుంటే మనకి డెల్టా TB కనుక్కోవచ్చు. డెల్టా TB కనుక్కుంటే M వాల్యూ కట్టేయచ్చు ఈజీగా. స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా ఉంది కదా, KB ఇంటూ స్మాల్ w ఇంటూ 1000 బై క్యాపిటల్ W ఇంటూ డెల్టా TB. స్మాల్ w అంటే ద్రావితం యొక్క భారం, క్యాపిటల్ W అంటే ద్రావణం యొక్క భారం, డెల్టా TB అంటే ఇక్కడ వస్తుంది కదా మనకి ఎక్స్పెరిమెంట్ ద్వారా, అది వేసుకుంటాం. KB అంటే అది మోలార్ ఎలివేషన్ కాన్స్టెంటే కదా, అది ఎప్పుడూ కాన్స్టెంటే, ఆ కాన్స్టెంట్ వేసుకుంటాం. ఇలా మనం స్మాల్ m వాల్యూని ఈ ఫార్ములా ద్వారా, ఎక్స్పెరిమెంట్ ద్వారా ముందు డెల్టా TB కనుక్కుంటే స్మాల్ m వాల్యూ ఫార్ములా ద్వారా మనం కనుక్కుంటాం అనమాట. ఇది ఎక్స్పెరిమెంట్. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన స్థానం ఉన్నది. ఇది కూడా ఎస్ఐ క్వశ్చన్ అమ్మా, 10 మార్క్స్ అడుగుతారు. ముందు మీరు రాయాల్సింది బాష్పీభవన స్థానం అంటే ఏంటో రాయాలి. ద్రావణం యొక్క బాష్పీభవనం వాతావరణ పీడనానికి సమానమైనప్పుడు మనకి ఆ ద్రవం బాష్పీభవనం చెందుతుందని రాస్తారు. తర్వాత శుద్ధ ద్రావణానికి బాష్పీభవన స్థానం చూసినప్పుడు ద్రావణం యొక్క బాష్పీభవన స్థానం శుద్ధ ద్రావణి ప్యూర్ సాల్వెంట్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ డిఫరెన్స్ని మనం ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన స్థానం ఉన్నతి అంటాం. దాన్ని డెల్టా TBతో చూపిస్తాం. ఇంకా స్మాల్ m వాల్యూని కనుక్కోవడానికి ప్రాసెస్ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ బాష్పీభవన స్థానం ఉన్నతి అనేది బాష్పపీడన నిమ్నతకి, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్కి అనులోమానుపాతంలో ఉంటుంది అని ఈ రిలేషన్ ద్వారా మనం వెళ్తాం అనమాట. డెల్టా TB డైరెక్ట్లీ ప్రొపోర్షనాలిటీ టు P0 మైనస్ PS. అకార్డింగ్ టు రౌల్ట్స్ లా ప్రకారం మనకు తెలిసింది రాసుకుంటాం. P0 మైనస్ PS బై P0 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ M బై క్యాపిటల్ W. ఈ P0 మైనస్ PS ఈజ్ ఈక్వల్ టు ఈ P0ని ఇటువైపు పంపించేస్తాం. తర్వాత P0, క్యాపిటల్ M P0 ఎప్పుడు కూడా అవి కాన్స్టెంట్గా ఉంటాయి కాబట్టి డైరెక్ట్లీ ప్రొపోర్షనాలిటీ పెట్టినప్పుడు వాటిని తీసేయచ్చు అనమాట. తర్వాత ఈక్వేషన్స్ 1 and 2 నుంచి డెల్టా TB ఏమో P0 మైనస్ PSకి అనులోమానుపాతంలో ఉంటుంది. P0 మైనస్ PS ఏమో స్మాల్ w బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ Wకి అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా ఈ రెండింటిని మనం రిలేషన్ కలిపాం.
delta TB directly proportional to small w by small m into capital W. Delta TB is equal to KB into small w by small m into capital W. KB అంటే మోలార్ ఉన్నతి స్థిరాంకం, ఎలివేషన్ కాన్స్టెంట్. దాని నుంచి స్మాల్ m వాల్యూని రాసుకున్నాం. దాన్ని కిలోగ్రామ్లో రాసినప్పుడు 1000తో మనం మల్టిప్లై చేసాం. ఎక్స్పెరిమెంట్ చూస్తే 2 రకాల బాయిలింగ్ ట్యూబ్స్ తీసుకున్నాము. ఒక బాయిలింగ్ ట్యూబ్నేమో మరిగిస్తున్నాము, ఇంకొక బాయిలింగ్ ట్యూబ్లోనేమో థర్మోమీటర్ అడ్జస్ట్ చేసాము. ఈ బాయిలింగ్ ట్యూబ్లో ముందు ప్యూర్ సాల్వెంట్ శుద్ధ ద్రావణిని తీసుకుని మరిగిస్తాము. ఆ వేపర్ ఇందులోకి రాగానే టెంపరేచర్ నోట్ చేస్తాము, దాన్ని టీ నాట్ అనుకుంటాము. ఈ గరాటు ద్వారా ద్రావితాన్ని కలిపి ద్రావణం తయారైన తర్వాత మళ్ళీ బాయిల్ చేస్తాము. మళ్ళీ వేపర్ ఇందులో మనకి కనిపించగానే టెంపరేచర్ నోట్ చేస్తాం, దాన్ని టీఎస్ అనుకుంటాం. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ కట్టేసి స్మాల్ m వాల్యూని మనం కనుక్కుంటాం. ఇదమ్మా బాష్పీభవన స్థానం ఉన్నతి.